జస్ట్ అవుట్లైన్స్ మాట్లాడి వెళ్ళిపోద్ది, కానీ కాస్తంత చరిత్రని అలా టచ్ చేసి వద్దాం. ఏంటి దీని చరిత్ర ఏంటి, ఏం మాట్లాడుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మీకు ఈ చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడల్లా కీలకమైన ఒక రాజుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని? రాజుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా? కాన్స్టాంటినోపుల్. ఈ రాజుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చూపిస్తాడు చూడండి. నేను కదా వస్తాడు, ఆగండి చూపిస్తాడు ఒకసారి. అదిగా ఆయనే కాన్స్టాంట్. ఆ రాజుని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈయన ఎప్పుడు వచ్చాడు క్రిస్టియానిటీలోనికి? చెప్పాలి. ఏదో జీకే బిట్లకి పక్కనే సైడ్ నుంచి ఆన్సర్ చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది మీకు. చెప్పండి. 3వ శతాబ్దంలో వచ్చాడు. ఎన్నో శతాబ్దంలో? 3వ శతాబ్దంలో. ఈయన 3వ శతాబ్దంలో క్రీస్తుని నమ్మేంత వరకు ఓసకోత జరిగింది. క్రైస్తవులు ఓసకోత. మైనులో ముంచి తగలట్టేశారు, గర్భాలు చీరేసి పిల్లల్ని వేసి కొట్టేశారు, ఎలుగుబండ్లకి ఇసిరేశారు, సింహాలకి ఇసిరేశారు. ఇక ఎంతగా రోమ్ కొలేసియంలో ఎంత నిష్ఠూర పెట్టాలో అంత రక్తము ఏర్లై పారేలా క్రైస్తవ్యాన్ని 3 శతాబ్దాల కాలం పాటు రాపిడికి గురిసేశారు. క్రీస్తు వెళ్ళిపోయింది మొదలుకొని తర్వాత అపోస్తుల పరిచర్య, తర్వాత పెద్దల పరిచర్య, 3వ శతాబ్దం పరిచర్య వరకు క్రైస్తవ్యం అనేది ఒక నీచమైనది, క్రైస్తవ్యం అనేది ఒక అర్హత లేని మతం, క్రైస్తవ్యం అనేది వాళ్ళ దృష్టిలో అసలు ఇది ఎన్నిక లేనిది, ఎలాంటి దాంట్లోకి వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఎలాగైతే కులం తక్కువ మతం అని అంటున్నారో ఆ రోజుల్లో కూడా గౌరవం లేని విశ్వాసం ఏది చెప్పండి? క్రిస్టియానిటీ. అలాంటి టైంలో ఈ నమ్ముకున్న తర్వాత ఒక క్లాసిక్ లుక్ వచ్చింది క్రిస్టియానిటీకి. అప్పటి వరకు దాడులు జరుగుతున్నాయి, ఇక దాడులు జరగడానికి వీల్లేదన్నాడు. క్రైస్తవులకు భూములు ఇస్తా ఉన్నాడు, క్రైస్తవులకు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు, క్రైస్తవులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, క్రైస్తవులకి నా ఆస్థానంలో నా రాజదర్బార్లో ఉన్నతమైన పదవులు ఇస్తున్నాడు, గౌరవపదమైన పట్టాలు ఇచ్చేసరికి అప్పుడు ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో, ఆయన ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నాడో క్రిస్టియానిటీని బట్టి మిగిలిన వరకు భయం స్టార్ట్ అయింది. అమ్మో వీళ్ళని ఏమన్నంటే ఇప్పుడు రాజు కూడా క్రైస్తవుడు సీరియస్ అవుతాను. ఇప్పుడు ఏం చేశాడు? రోమీల ఆరాధనని, బయలు ఆరాధనని, అన్యుల ఆరాధనని ఆపేశాడు. గుళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఆ గుడులు ఎప్పుడైతే ఖాళీ అయిపోయి, ఇప్పుడు ఇక్కడ ఏదో ఉందనుకోండి, ఇది ఒక సూర్య దేవాలయం అనుకోండి, ఇది ఒక సూర్య దేవాలయం. ఇప్పుడు సడన్గా రాజు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఈ సూర్య దేవుడ ఆలయాన్ని ఆపేశాడు ఆరాధన చేయడం. ఆలయంలో ఎప్పుడైతే ఆరాధన జరగడం మానేస్తుందో గుడి ఖాళీ అయిపోయింది కనుక ఖాళీగా ఉన్న గుడిని ఏం చేస్తారంటే, అబ్బాయిలు మీ క్రైస్తవులు మీకు ఎప్పటివరకు చర్చలు లేవు కనుక, మీకు ఆరాధన స్థలాలు లేవు కనుక ఇందులో ఉన్న బొమ్మలన్నీ పక్కకి తీసేసి దీన్నే మీరు చర్చిగా మార్చేసుకోండి. ఇలా ప్రతి దాంట్లో రాయితీలు వచ్చాయి క్రైస్తవ్యానికి. ఎప్పుడైతే రాయితీలు వచ్చాయో క్రిస్టియానిటీకి రాయితీలు వచ్చిన తర్వాత జనాలు తండోపతండాలుగా క్రిస్టియానిటీలోకి వచ్చేసారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ క్రైస్తవులు అయిపోవడం. ఎందుకంటే నొప్పి లేదు కదా, మరి ఇబ్బంది లేదు కదా, మరి ఏ నొప్పు లేనప్పుడు అందరు క్రైస్తవులే కలిసి వస్తుంది. పైగా ఈయన ఏం చేశాడంటే క్రీస్తుని నమ్ముకున్న వారికి పర్సంటేజ్ పెంచాడు, క్రీస్తుని నమ్ముకున్న వారికి కాస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు కనుక అందరు నమ్ముకున్నారు. ఎప్పుడైతే విశ్వాసము భక్తి లేనోళ్ళు క్రైస్తవ్యంలోకి వచ్చారో వీళ్ళు వస్తూ ఒక్కలే రాలేదు, కూడా అన్యాచారాలు కూడా పట్టుకుని వచ్చారు. ఆ వస్తు ఒక్కలే రాకుండా కూడా అన్యాచారాలు పట్టుకొచ్చారు. ఈయన గారి టైంలో, కాన్స్టాంటినోపుల్ టైంలో సరిగ్గా గమనించండి, ఆయన వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన, బాగా వినాలి, కొత్తగా వచ్చినప్పుడు క్రైస్తవం లేదా కొత్తగా వచ్చిన క్రైస్తవ పునాదులు స్థిరపడినప్పుడు కొత్తగా ఇప్పుడు సుఖం వచ్చిందిగా. మొన్నటి వరకు హత్యలు, మొన్నటి వరకు అంటే ఈ రాజు రాకముందు వరకు క్రీస్తుని బట్టి హతసాక్షులు, బిడ్డలు చచ్చిపోయారు, భర్తలు చనిపోయారు, భార్యలు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అసలు రక్తం కారే పని లేదు, ఏమీ కారే పని లేదు, అసలు శ్రమే లేదు. ఇప్పుడు శ్రమ లేని వాళ్ళకి ఏమొచ్చింది? పండగ వచ్చింది. ఏమొచ్చింది? పండుగ వచ్చింది. ఎప్పుడైతే పండుగ వచ్చిందో మరి పండుగ ఎలా చేయాలి? బైబిల్లో ఉందా పండుగ ఎలా చేయాలో? లేదు. అపోస్తలులు చేశారా? లేదు. మరి పండుగ చేయాలంటే ఏదో ఒక డెమో ఉండాలిగా. డెమో ఏది? ఇదిగో పేతురు గారు ఎలా చేశారంటే మనం కూడా అలా చేద్దాం. పేతురు గారు చేశారా? చేయలేదు. యోహాన్ గారు ఎలా చేశారంటే చెట్టెలు నిలబెట్టడానికి ఆయన చేశాడా? లేదు. క్యారల్స్ పట్టుకున్నట్టు ఉందా? లేదు. క్రైస్తవ్యంలో ఇప్పటివరకు పండుగలు లేవు, సడన్గా పండుగ వచ్చింది. ఇప్పుడు ఈ పండుగ వచ్చినప్పుడు ఈ పండుగ ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఆల్రెడీ జరుగుతున్న పండుగలు ఉన్నాయి చూసారా, వాళ్ళని చూసి కొన్ని వాతలు ఎట్టుకున్నారన్నమాట. పండగ చేయాలన్న మోటో వచ్చింది. ఆ మోటోలోనికి ఈ ట్రెడిషన్స్ తెలియకుండా అలా వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు కామెంట్ చేసాము అంటే ఇవి బయట నుంచి తెచ్చుకున్నాయి అంటారా జేమ్స్ బ్రదరు అని మీరు నన్ను అడిగితే, మీరు ఒప్పుకున్నా, నన్ను తిట్టుకున్నా, ఏమనుకున్నా, కొన్ని క్రిస్మస్లోనికి బయట నుండే వచ్చాయి. ఇది నచ్చినా నచ్చకపోయినా మొదటిది మనం కౌంటర్ చేస్తున్నాం.
క్రిస్మస్ క్యారల్స్ అనేవి దాని మూలం ఏంటి? క్రిస్మస్ యొక్క క్యారల్స్ అనే దానికి మూలం ఏంటి? నేను రాసుకు రాలేదు, గూగుల్ తల్లి ఇచ్చింది డేటా, చూపిస్తాడు చూడండి. స్క్రీన్ షాట్లు కూడా తెచ్చాను, ఒకసారి మీరు చూడండి. క్యారల్స్ అనే దానికి అక్కడ ఎలా రాసుకొచ్చాడో చూడండి. ఇవి ఎలా వచ్చాయంటే, ఇవి ఖచ్చితంగా అన్య ఆచారాల నుంచి వచ్చాయి. అంటే ఈ కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏదైతే క్రిస్మస్కి పరిమితమైందో ఆదిలో అవి లేవు. మరి ఎక్కడుండేవంటే యూరప్ సాంప్రదాయ ప్రాంతాల్లో ఉండేవట. ఎక్కడ? యూరప్ ప్రాంతంలో. ఆ స్క్రీన్ షాట్ చూపించాను. యూరప్ ప్రాంతంలో ఉండేది, అన్య ప్రాంతాల్లో ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతం చూడండి. నాకు కనబడతలేదు, మీకు ఏం కనబడుతుందా క్లియర్గా? ఓకే, చూడండి. కనబడలేదు, వయసు అయిపోయింది అనుకోకండి. ఈ మధ్య తెల్లగా వెళ్ళిపోతుంది ఎలాగ నాకు నిజంగానే. అలా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. మరి నిద్ర లేక ఏంటో తెలియదు, కానీ అస్తమాలు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది దేవదూతగా అనుకోకండి, నేనైతే అనుకోవట్లేదు. ఇక సైడ్ కొంచెం ఏదో తేడా వచ్చింది. సరే, ఏదేమైనా అది నాకు జూమ్ అయింది, కొంచెం కనబడుతుంది చూడండి. వేల సంవత్సరాల క్రితం ఐరోపా లేదా యూరప్ మొదటిసారిగా కోరల్స్ పాడారు. అంటే ఏదైతే క్యారల్స్ మనం అంటున్నామో ఇవి పాడారు అన్నమాట. అంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఫ్రెంచ్లో దీన్ని ఏమంటారంటే, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో దీన్ని కోరల్ అంటారు. కోరల్ అనే వర్డ్ నుంచి వచ్చిందే క్యారల్స్. అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి? చుట్టూ ఇలా గుమ్ముగుడుకొని, బాగా వినాలి, చుట్టూ ఇలా గుమ్ముగుడుకొని దగ్గర నిలబడి ఇలా చుట్టూ ఒక రౌండ్ కొడుతూ ఆ సాంప్రదాయమైన చేసే నృత్యము లేదా డ్యాన్స్ చేసే దాన్నే చెప్పండి క్యారల్స్ అంటారు. అది దాని అర్థం. చుట్టూ ఇలా రౌండ్ వేసి, అంటే ఇది ఎలా ఉంటుందండి మీకు అర్థం కావాలంటే, ఎలా ఉంటుందంటే తెలంగాణలో కొన్ని పండుగలు జరుగుతాయి. చెప్పండి, బతుకమ్మ, ఇంకో పండుగ చెప్పండి, ఏదోటి ఏ జరిగితే వాళ్ళ చుట్టూ సేమ్ బోనాలు. ఈ పండుగ సేమ్. అంటే మనకి ఇక్కడ వేరేలా ఉంటుంది. కాకపోతే ఈ ఐరోపా ఖండంలో సేమ్ ఎలాగ చేసేవారంటే చుట్టూ వాళ్ళ పరుగులు తీయడం, ఆ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు వేయడం, ఈ వెలిగిస్తూ, అంటే ఈ దీపాలు వెలిగిస్తూ ఆ వెలుగులో వీళ్ళ నృత్యాలు చేయడమే క్యారల్స్ అంటారు. రాను అదిగో నేను రాసుకురాలేదండో, క్రిస్మస్ కారల్ అనేది క్రిస్మస్ థీమ్తో పాటు, అది తెలుగు తర్జుమా అలాగ ఏడిసిందండి, ఎందుకంటే తర్జుమా అది. ఆ శ్లోకం, ఆ సాంప్రదాయం క్రిస్మస్ హాలిడే సీజన్లో పాడతారట. అంటే ఎలా వచ్చింది ఇది ఐరోపా మొదటిసారిగా పాడిందట, అక్కడి నుంచి వచ్చిందట. ఈ కారల్స్ ఏదైతే ఉందో ఇది మన మూలం కాదట. ఇది ఎప్పుడట? శీతాకాలపు ఆ మధ్యస్థం. అంటే దీన్ని మిడ్ అంటారు, దీన్ని డిసెంబర్ మిడ్ ఏరియా. అంటే డిసెంబర్ 22 నుండి కొన్ని ఉంటాయండి, ఐపిపానియా కొన్ని ఉన్నాయి, 32 పాయింట్స్ చెప్పానుగా, అది ఉంటాయని చెప్పాను కదా సాంప్రదాయాలు. అందులో ఒక మిడ్ ఏరియా నుంచి, అంటే సుమారు డిసెంబర్ 22 నుంచి మధ్య నుంచి శీతాకాలం మధ్యలో నుంచి స్టార్ట్ అవుద్ది. ఏం చేస్తారంటే అన్యమత పాటలు, ప్రజలు రాత్రులు నృత్యాలు చుట్టూ నృత్యం చేస్తారు. కోరల్ అనే పదం పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిందే దీని అర్థం. అంటే గానంతో కూడిన ప్రసిద్ధి సర్కిల్, అంటే అదే రౌండ్గా తిరిగి చేసే డ్యాన్స్నే చెప్పండి క్యారల్స్ అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? యూరప్ నుంచి వచ్చింది, ఐరోపా ప్రాంతాల నుంచి వచ్చిందంటే ఇది మనది కాదా? చెప్పండి, ఇది మనది కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభుకి పండగ చేయాలనుకున్నాం. యేసుప్రభుకి ఈ విధమైన పండగ చేసినట్టు బైబిల్లో దాఖలాలు ఉన్నాయా? లేవు. కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే వచ్చాడో, వచ్చిన తర్వాత కొత్తగా పండగలు చేసుకోవాలన్న ఆలోచనలకు వచ్చింది కనుక ఇప్పుడు ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ అప్పటికి చేస్తున్నారు. ఆ చేస్తున్న వాటిని మెల్లగా దీన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట. కొన్ని పర్లేదు అన్నట్టు దాన్ని అలా తీసుకుని వచ్చారు. ఇది క్యారల్స్ అనే దానికి మూలం. అందుకే చూడండి, ఆ రోజు ఎలాగైతే డ్యాన్సులు చేస్తున్నారో ఈరోజు కూడా చెప్పండి అవి పట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. అవి పట్టుకుని ఆ రోజులు ఎలా తిరిగేవారంటే ఈదుల్లోకి తిరిగేవారు, అక్కడ తిరిగేవారు, ఇక్కడ తిరిగేవారు. అలా తిరుగుతున్న అలవాట్లు ఇప్పుడు కూడా మన వాళ్ళకి వచ్చాయి. ఒప్పుకోకపోయిన ఇది అన్యాచారం. అంటే ప్రారంభం ఇది మన ఆచారం కాదు, అన్యాచారం. కాకపోతే దీన్ని బై గాడ్ గ్రేస్ అనకూడదు. కానీ రాను ఇవి ఎంత పేటెంట్ హక్కు తీసుకున్నట్టు మారిపోయినాయి అంటే అసలు క్యారల్స్ అంటేనే క్రిస్మస్కి సంబంధించివి అన్నట్టుగా అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు క్యారల్స్ అనగానే టక్కమని సొసైటీకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి?
క్రిస్టియన్స్ అనుకుంటాం, కానీ హిస్టరీ అలా చెప్పట్లేదు. నిజానికి ఇది మంద కాదు, కానీ రాను రాను ఇంక ఈ భూప్రపంచం మీద ఎవ్వరు ఇవి చేయట్లేదు. మెజారిటీ ఎవరు చేస్తున్నారంటే చెప్పాలి, క్రిస్టియన్ చేస్తున్నారు. అందుకే కేర్లెస్ అనేది క్రిస్మస్ అనే దానికి ఏదో పేటెంట్ హక్కు ఇచ్చినట్టు అలా ఉండిపోయింది. ఎప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు ఎలా వస్తాయంటే, ఎవరో వస్తారు దేశాల నుంచో రాష్ట్రాల నుంచో, ఏదో ఒక వ్యక్తో ఏదో ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తారు. ఇది పర్లేదు, దీన్ని ఇక్కడ కూడా మనం పాటించవచ్చు అని ఎవరో ఒకరు దాన్ని ప్రవేశపెడతారు. అది రాను 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 మహావృక్షమే కూర్చుంటుంది. అలా వస్తాయి ట్రెడిషనల్ ఏవైతే ఉన్నావో ఈ సనాతన సాంప్రదాయాలు